నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ రండి, 4 నెలలు 5 నెలలు 6 నెలలు వాడినటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూర్చోండి, ప్రాణకన్నా ఎక్కువేం కాదు. నేను ఎవ్వరు పట్టించుకోరు ఏంది ఎంక్వైరీ చేస్తున్నామని. చక్కగా ఎంక్వైరీ చేసుకున్నాక నమ్మినాకే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఇక్కడ బాగా చేస్తామని చెల్లులో చూసినాము. ఇక్కడ మంచిగా అవుతుందంటే ఇక్కడ వచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు తినగలుగుతున్నారా? మంచిగా ఉంది, మాట్లాడగలుగుతున్నారా? 3 నెలల తర్వాత మందు వాడిన తర్వాత క్యాన్సర్ వచ్చిందని చెప్పుకుంటే తప్ప క్యాన్సర్ అని తెలియదు బయట వాడికి. అందరికీ నమస్కారం. మీరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనిల్ లాక్స్. అనిల్ జీలో చెప్తారే, అనిల్ జీలా లాక్స్ అది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. గంగవ్వ ఏంది మరి ఏం హ్యాపీగా ఉన్నావు? మొన్నటిదాకా మీ నాన్న కట్టేనే మొహం అంతా వీక్ అయ్యింటివి. అది ఏం క్యాన్సర్ కట్టనా? మా నాన్న చచ్చిపోతాడా ఎట్లా అని. క్యాన్సర్ కట్ట కాదన్న వాళ్ళే గప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళే మంచిగా అయినావు. మంచిగా అంటే సమస్యలు అనేవి మనిషికి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇట్లా రందన మీద పడుతుంటది, పిక్కబోతూ ఉంటాము. సో మా నాన్నకి జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. బ్రెయిన్ లో ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్ ని బయాప్సీస్ పంపాలి. బయాప్సీస్ పంపితే అది క్యాన్సరా కాదా అని చెప్తా అన్నారు. సో నా లైఫ్ లో క్యాన్సర్ అనే దాన్ని ఫస్ట్ టైం నేను అనుభవించడము. దానికి ఒక బయాప్సిస్ టెస్ట్ ఉంటుంది, అది అంతా కథ, దానికి ఒక పెద్ద కథ ఉంటుంది అనే విషయం తెలిసింది. అప్పుడు భయం స్టార్ట్ అయింది. దేవుడా సర్జరీ అనుకుంటే ఈ క్యాన్సర్ ఏందిరా, ఈ క్యాన్సర్ అయితే తిరగాలి చెయ్యాలి, దానికి సరైన ట్రీట్మెంట్ ఏడుంటాయో ఏందో, ఇప్పటికే లక్షలు దారబోతున్నాం, దానికి ఏమైద్దా అని చెప్పి ఒక భయం కొద్ది రోజు దేవుని మొక్కుకుంటూ అసలు ఒక 15 రోజులు హాస్పిటల్ ఏమంటారు ఉన్నాం. అట్లా దేవుని దయ వల్ల అది క్యాన్సర్ కాదు అని తెలిసింది. అది క్యాన్సర్ టెస్ట్ పంపుదామంటే అంత భయం అవుతుంది. చాలా మంది వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోతున్నారు, దానికి సరైన ట్రీట్మెంట్ అందక చాలా హాస్పిటల్ పూట తిరుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసము అసలు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, అది ఏ స్టేజ్లో గుర్తుపడితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, రసాయన ఆయుర్వేదం ద్వారా ఎట్లా నయం చేస్తున్నా అనే విషయాలు ఈరోజు తెలుసుకొని వాటి నివారణ చర్యలు తీసుకుందాం. గంగా నీకు తెలుసా క్యాన్సర్ అంటే? క్యాన్సర్ అంటే గడ్డలు అవుతున్నాయని రకరకాలు అవుతున్నాయని తెలుసు. అంటే అసలు ఎట్లా అవుతుంది గడ్డ అని తెలియదు. సో ఆయనకి ఏం చేయాలో తెలియదు. సో ఆ విషయాలన్నీ గంగాకి చెప్తూ మనం తెలుసుకుంటూ వాటి నివారణ చర్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళదేమో సార్ దగ్గర, లోపల సార్ దగ్గర పోయి అందులో ఉన్న వాళ్ళని సైతం అడుగుదాం. ఎవరిని? వచ్చిన పేషెంట్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే మరి టాబ్లెట్ తో తగ్గినాయా, మరి ఎక్కువ అవుతుందా తగ్గుతుందా? సరే ఒక పని చేద్దాం, ఫస్ట్ వాళ్ళని అడుగుదాము, వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం, తర్వాత సార్ దగ్గరికి వెనక సిక్కిపోదాం. మెయిన్ గా ఈ ఆయుర్వేదానికి రసాయన ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఏంది అవన్నీ విషయాలు తెలుసుకుందాం. తెలుసుకుందాం, లెట్స్ గో. నువ్వు మాట్లాడుతాండి ఇక పేషెంట్స్ తోని. మాట్లాడతాను. బాబుకి ఏమైంది అని అడుగుతా. అర్థా ఏమైంది నాన్న నీకు? కోలన్ క్యాన్సర్, ఈసోఫేగస్ అది క్యాన్సర్ అన్నది. గంగా తెలుసా అమ్మా? తెలుసు. చూస్తారా వీడియోస్? చూస్తారా? చాలా మంచిగా చూస్తాం. ఏమైంది మరి ఇక్కడికి వచ్చారు? మరి నీ చేయి గింత దొడ్డు ఒకటి ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది. ఇల్లదేనా? అక్కడ అనంతపురం అయిపోయింది. అక్కడ బాగా కాలేదు. ఇక్కడ చూసేసి ఈ హాస్పిటల్లో బాగా అవుతానంటే ఇక్కడ వచ్చేసినాం. అవ్వ ఏం ఆపరేషన్ అయింది? రొమ్ము క్యాన్సరా? ఓకే. ఇక్కడ బాగా చేస్తామని చెల్లులో చూసినాము. ఇక్కడ మంచిగా అవుతుందంటే ఇక్కడ వచ్చేసినాం. మరి ఇప్పుడు ఎట్లయింది? ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినా. ఈ రోజే ఫస్ట్ టైం. అంటే మీకు సిమ్టమ్స్ అంటే ముందు గొంతు మొత్తానికి రాకపోవడం, అది నార్మల్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెరాలసిస్ డిటెక్ట్ చేసి దాని తర్వాత ఇంకా రికవర్ అవ్వకపోతే ఫర్దర్ అనాలిసిస్ ట్రీట్మెంట్ చూస్తే అప్పుడు తెలిసింది. ముందు పెరాలసిస్ అని చెప్పి పెరాలసిస్ అని ట్రీట్మెంట్ అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిన వీడికి? ఇప్పటికి 2 సార్లు వచ్చాయి, ఇది 3వ సారి. తక్కువ ఉన్నదా మరి? బాగా తక్కువ అయిందా? బాగా తక్కువ అయింది. అన్నం తింటాను? అన్నం తింటాను, బాగా అన్నం తింటాను. మంచిగా ఉందా? పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మీరు తినగలుగుతున్నారా? మంచిగా ఉంది, మాట్లాడగలుగుతున్నారా? ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఓకే. అంతకుముందుకు ఇంత కూడా రాకపోయేది.
బాబు నీకెట్ అనిపించండి? మంచిగా ఉన్నావు. ముందు భయమైందా? చచ్చిపోతా అనుకున్నా నేను, అంతే చూడండి అన్నట్టు అప్పట్లో. ఎప్పుడైతే వచ్చి ఇక ఆపరేట్ అయితే మా మాకు పెట్టిండో అప్పటి నుంచి మంచిగా. ఎక్కడ చూసిరు ఇది? ఇది యూట్యూబ్ లో చూసా. చెన్నైలో ఉన్న హాస్పిటల్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో చూసా. చెన్నైలో కూడా బ్రాంచ్ ఉందని నాకు తెలియదు. అక్కడ చూపించినప్పుడు కూడా అసలు దగ్గర అయిపోతుంది. ఓకే ఓకే, తిరుపతి దగ్గర అవుతుంది. యాక్చువల్ గా చాలా మంది ఎవరిని అడిగినా మేము యూట్యూబ్ లో చూసేస్తున్నాం అని చెప్పి యూట్యూబ్ లో చూసేస్తాను అంటారు. క్యాన్సర్ అంటే అందరూ భయపడుతుంటారు, ఇది నయం కాదు అని ఒక భయం ఉంటది అందరికి. భయం అనేది ఉండొద్దండి. అది ఏం చెప్తారు మరి జనాలకు? భయం అనేది ఉండొద్దు, స్టేజ్ గా ఉండాలి మనిషి, ఉంటేనే అది పోద్ది, మాత్రం పోదు. బెటర్, అది బెటర్. హ్యాపీగా ఉండాలి మనం, అది హ్యాపీగా ఉండాలి. అదే మాట్లాడతారు మంచిగా, మాకంటే గట్టిగా మాట్లాడతారు రేపు. అమ్మో రెడ్డి గారు డాక్టర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. ఆయన మా ఇలవేల్పు నరసింహస్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఆయన ఉన్నాడు అనిపిస్తుంది. అంతే కదా. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ బాబు, కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం. ఎంతమంది సార్ రోజు ఇక్కడ పేషెంట్స్? మినిమం 100 పైన వస్తారండి. 100 పైన వస్తారా? ఎన్ని మంత్స్ వాడాలి ఇది? ఇది 6 నెలలు కంపల్సరీ వాడాల్సి ఉంటుందండి. ఓకే, యాక్చువల్గా వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉంది, పునర్జన్ ఆయుర్వేదిక్ అని చెప్పేసి. దాంట్లో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో, వాళ్ళు ఎవరైతే క్యూర్ అవుతారో వాళ్ళ డాక్యుమెంటరీలు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుండే. సో ఆ ఛానల్ని చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అంటే వీళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంది అనేది. సో ఇప్పుడైతే సార్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా మీరు? బాగున్నానమ్మా. మరి అందరికీ క్యాన్సర్ అని పల్లెటూళ్ళకు వంటి బాగా మంది 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు సగం ఏళ్ళకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. అయితే ఇక్కడికి అనిలు హాస్పిటల్ హైదరాబాద్లో మంచిది ఉంది, పోదాని రాయవని తీసుకొచ్చారు సార్. మీ హాస్పిటల్లో ఒక 4 పేషెంట్లు బాగానే వచ్చారు. ఒక 4 దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఎంత మంచిగా చెప్తారంటే అంత మంచిగా తగ్గుతున్నాయి సార్. మరి ఏం మందులు ఇవి, ఎట్లా అవుతుంది? ఇది ఆయుర్వేద మందులమ్మా. ఆయుర్వేదంలో కూడా రసభస్మాలు అంటే ఇవి దైవ వైద్యంతో సమానం. మూలికలతో చేసినవి మానుష్య వైద్యం, హఠయోగ వైద్యం, శరీరాన్ని బాధిస్తూ ఆక్యుప్రెషర్ ఇట్లాంటివన్నీ రాక్షస వైద్యం కిందకు వస్తాయి. అట్లానే తంత్రయోగం, మంత్రయోగం, పాముకాడు తేలికాడు మంత్రాలు పెడతారు, అది మంత్రయోగం అంటారు. ఇట్లా అష్టాంగ యోగాల్లో దైవ వైద్యం, దేవతలు గంధర్వులు తీసుకోగలిగినటువంటి వైద్యమే ఇది అల్లోపతుల ఇంజెక్షన్ కన్నా వేగంగా పనిచేస్తుంది, అంత స్పీడ్గా పనిచేస్తుంది. రసాయన ఆయుర్వేదం అంటే కెమికల్స్ కాదమ్మా, ఇవి మెటల్స్. వాటిని తీసుకుని శుద్ధి చేసి వాటిని మనం వాడటం జరిగిద్ది అనమాట. సో మనము ఈ క్యాన్సర్కు దాదాపు నార్మల్గా మేము బయట తెలుసుకున్నప్పుడు క్యాన్సర్ శరీరంలో ఎక్కడైనా అవుతుంది, ఏమైనా అవుతుంది అని అనుకుంటారు. సో ఫస్ట్ క్యాన్సర్ని మనం ఎట్లా గుర్తించగలగాలి అంటే, ఇప్పుడు చాలా మంది 4th స్టేజ్లో గుర్తుపడుతున్నారు, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో గుర్తుపెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. వాటిని ఎట్లా గుర్తుపట్టచ్చు మనం? సరేనండి, అసలు క్యాన్సర్ అంటే ఏందో ఒకసారి చెప్తాను మీకు. క్యాన్సరు ఏ ప్రాంతంలో ఏర్పడితే ఆ పేరుతో పిలుస్తాం. లివర్లో ఏర్పడి లివర్ నుంచి కిడ్నీకి లంగ్స్కి వెళ్ళిపోయినా కూడా లివర్ క్యాన్సర్ అంటాం. అదే కిడ్నీకి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి లివర్కి వెళ్ళిపోయినా కూడా కిడ్నీ క్యాన్సర్ అంటాం. అట్లా ఎక్కడ మొదలైందో క్యాన్సర్ ఆ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ క్యాన్సర్ ఎట్లా ఏర్పడుతుంది? ఈ క్యాన్సర్ ఎట్లా ఏర్పడుతుంది అంటే, ప్రతి జీవకణము కొత్త కణాలను పుట్టించి పాత కణం చనిపోతుంది. ఈ విధంగా నెలకు ఒకసారి కొత్త కణాలు పడడం, పాత కణాలు చనిపోవడం, ఇటు సైకిల్ జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని ఎర్రర్స్ వలన ఈ డిఎన్ఏని కాపీ చేసుకుని కొత్త కణాలు పుట్టేటప్పుడు అది జీవించే ఉంటుంది, డ్యామేజ్డ్ కణం పుట్టింది. డ్యామేజ్డ్ కణం అంటే ఒక కుంటి కణం పుట్టింది. ఆ డ్యామేజ్డ్ కణం ఇక చనిపోదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది ఎప్పటికీ. అదే క్యాన్సర్ కణం, దాన్ని ఫ్రీ రాడికల్ సెల్ అంటున్నాం. ఈ కణాన్ని ఈ కణాలు 1,00,000 కలిపి ఒక దగ్గర చేరితే 1 mm ట్యూమర్ అంటున్నాం.
1 mm ఉన్నటువంటి ఒక గడ్డ అంటున్నాం. ఒక 10 లక్షలు ఉంటే 10 mm అంటాను, స్క్వేర్ mm అంటాం. ఈ విధంగా ఉన్నటువంటి గడ్డని కీమోనో, రేడియేషనో, టార్గెటెడ్ థెరపీనో, ఇమ్యూనోథెరపీనో, సర్జరీనో ఏదో ఒక విధంగా అలోపతి లేకపోతే ఆయుర్వేద, యునాని లేదా హోమియోపతి రకరకాల విధానాల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సాగించుకుంటూ రావడం జరిగింది. మన క్రమంలో కూడా ఆయుర్వేద రసాయన శాస్త్రం ద్వారా ఈ ట్యూమర్స్ ఏదైతే ఉందో వాటిని మనం తీసివేయడం, అట్లానే వీటితో పాటు వాటిని రూట్ కాజ్లో ట్రీట్మెంట్ చేయడంతో పాటు మ్యూటేషన్ జరగకుండా చేయటం. అసలు మ్యూటేషన్ అంటే ఏంటి? ఇది ఎవ్వరికీ తెలియనటువంటి, అవగాహన లేనటువంటి పరిస్థితి. మ్యూటేషన్ అంటే డిఎన్ఏని కాపీ చేసుకునేటప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని మ్యూటేషన్ అంటాను. సపోజ్ కంటిలో వస్తే కంటి క్యాన్సర్ అంటాం, చెవికి వస్తే చెవి క్యాన్సర్ అంటున్నాం, అట్లా బ్రెస్ట్కి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నాం. ఒక బ్రెస్ట్లోనే 33 రకాల ప్రదేశాల్లో వస్తుంది, 33 రకాలుగా వర్గీకరిస్తాం దాన్ని. ఈ ఆటిలో కొన్ని స్పీడ్ మ్యూటేషన్స్ ఉంటాయి, అంటే స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది, కొన్ని స్లోగా జనరేట్ అవుతుంటాయి కణాలు. ఈ స్పీడ్గా జనరేట్ అయినప్పుడు వ్యాధి కన్నా ముందు స్లోగా ఉంటే పని చేయదు, ముందు కన్నా వ్యాధి కానీ కొద్దిగా స్లో ఉంటే పని చేస్తుంది బాగా. ఈ విధంగా అప్పుడు ఈ స్పీడ్ మ్యూటేషనా స్లో మ్యూటేషనా తెలుసుకోవాలంటే జీన్ టెస్ట్ చేయాలండి. జీన్ టెస్ట్ చేస్తే ఇది స్పీడ్గా గ్రో అవుతుందా, 6 నెలల్లోనే చనిపోతారా, సంవత్సరంలో చనిపోతారా, లేదు ఒక 3 సంవత్సరాలు టైం ఇస్తున్నారు పేషెంట్కి, ఈ మ్యూటేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ మ్యూటేషన్స్ 2200 రకాలు ఉన్నాయి. మ్యూటేషన్స్ అంటే ఏం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రదేశాలు, రకరకాల ప్రదేశాలు. అంటే మ్యూటేషన్ అంటే ఏ ప్రదేశంలో జరుగుతుందో అది మ్యూటేషన్ అంటాం. కొన్ని ప్రదేశాల్లో స్పీడ్గా గ్రో అవుతుంది క్యాన్సర్ తొందరగా, అదేమవుతుంది 3 చోట్లకి వెళ్ళిపోయి 3 గడ్డలు తీసుకొస్తుంది. ఆ 3 గడ్డల మీద ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈ స్పీడ్గా ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంది కదండి, ఈ జనరేషన్ అయ్యేదాన్ని మ్యూటేషన్ అన్నాక దీన్ని ఆపేవాళ్ళు లేరు. దీన్ని ఆపాలి, దీన్ని ఆపినప్పుడు క్యాన్సర్ ఆగిద్ది. అది లేకుండా ఒక 10 కీమోలో 20 కీమోలు ఇచ్చేసి ఆ 3 గడ్డలను కరిగించేసుకొని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చూస్తే ఇంకో 3 చోట్ల 4 చోట్ల వచ్చిందండి, దాన్ని రీఅకరింగ్ అనే అంటున్నాము, మళ్ళీ ఒక 10-15 కీమోలు పెట్టాలో లేకపోతే ఇంకోటి చేయాలంటున్నారు అందరూ. నేనేమన్నానంటే వాటి పడదాం, నేను కాదంటలేదు వాటి గురించి. అసలు స్ప్రెడ్డింగ్ ఎక్కడైతే రూట్ కాజ్లో ఉందో ఈ ప్రైమరీ క్యాన్సర్, అక్కడే కదా ప్రైమరీ క్యాన్సర్ అయ్యేది, ముందు దాన్ని ఆపాలి. దాన్ని ఆపాలి అన్నప్పుడు ఇమ్యూనిటీ ఉండాలి బాడీలో. ఇమ్యూనిటీ లేకపోతే ఏ డ్రగ్ ఇచ్చినా కూడా ఇది పోతానే ఉంటుంది. అదేవిధంగా దీని డిఎన్ఏలో ఈ మ్యూటేషన్ జరగకుండా, ఎర్రర్స్ జరగకుండా ఆపగలిగిన శక్తి కలిగినటువంటి కావాలి. అది రసాయన ఆయుర్వేదం ద్వారా గత 10 సంవత్సరాల నుంచి R&D చేస్తూ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మనం అండి. మీరు మొత్తము కొమ్మ దగ్గర పనిచేస్తలేదు, వేరు కాండం దగ్గర పనిచేస్తారు మీరు? ఎస్, కాండం దగ్గరే పనిచేస్తున్నామండి. ఒకటండి, మన ఇమ్యూనిటీ ఉన్నంత కాలం మనం ఎదుర్కోగలిగినంత కాలం పర్లేదండి, మనం శరీరాన్ని తట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఒక్కసారి అది డ్రాబ్యాక్ అయిందో ఇక అక్కడి నుంచి రోగాలని వెంటాడుతుంటే ప్రతి వ్యక్తికి. ఇవాళ హాస్పిటల్స్లో ఇన్ని వేల మంది ఉన్నారండి, ఏ హాస్పిటల్ పోయినా కూడా 100 మంది కనబడుతున్నారు. ఒకప్పుడు ఉన్నారండి మన తాతలప్పుడు లేరు, అప్పుడు దవాఖాన్లు లేవు, లేవు, మన్ను లేవు, ఇంత అంబలు తాగుడు, గడక చూడు, బయట పని చేసుడు. కానీ ఇప్పటి రోగాలు ఇవాళ ఉన్నారు. ఇంకోటి ఏదైనా ఒక పని వచ్చింది అనుకోండి, బజార్లో 4 బెలవంగానే టక్కన పనికి వందుకునే వాళ్ళు తలో గంట పని చేసేవాళ్ళు, కావాలంటే అర్జెన్సీ ఉన్నప్పుడు ఏదన్నా కావాలంటే చేసేవాళ్ళు. ఇవాళ సహకరిస్తున్నారా? సహకరించట్లేదంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మనిషి యొక్క మానసిక పరివర్తన మారింది ఈ తరంలో అనుకుంటున్నారు. కాదు, మారింది ఏంటంటే ఓపిక లేక. వాళ్ళకు లోపల సోల్లో చేయాలని ఉంది, తపనుంది, కానీ ఓపిక లేదు. ఏం చేస్తాం అబ్బా పోనీ వదిలేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పక్కకి ఉండాలి. కారణం ఏంటంటే ఈ ఓపిక ఎందుకు లేదంటే జీన్ మాడిఫైడ్ సీడ్, సంకర జాతి వంగడాల వలన. సో ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఏవి మందులు కానీ అవి కానీ డైరెక్ట్ సెల్స్ని చంపేస్తాయా, లేకపోతే అవి సర్క్యులేట్ ఇంకా అవే అయ్యే ఛాన్సులు ఉన్నాయా? ఇంకా ఒక్క మాట చెప్తానండి. ఫస్ట్ ఎక్కడైతే రూట్ కాజ్లో ఉందో అక్కడ డిఎన్ఏ మ్యూటేషన్ జరిగే విషయంలో మన ఇమ్యూనిటీ కానీ సపోర్ట్ చేయగలిగి ఉంటే ఆటోమేటిక్గా 6 నెలల్లో కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఎనీ క్యాన్సర్ ఒకటే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తక్కువ అవుతుంది అంటున్నారు. ఒకవేళ ఒక పేషెంట్ మన దగ్గర నుంచి వచ్చారు అనుకోండి, మన తరపున ఎంత % మీరు గ్యారంటీ ఇస్తున్నారు? ఒకటే మాట చెప్తానండి, ఇందాక మీకు చెప్పినట్టుగా స్పీడ్ మ్యూటేషనా స్లో మ్యూటేషనా ఫస్ట్ చూసుకోవాలండి. జీన్ టెస్ట్ అంటాం దాన్ని. ఈ జీన్ టెస్ట్లో స్పీడ్ మ్యూటేషన్ ఉంటే కొన్ని రోజులు మాత్రం, కొన్ని నెలలు అదనంగా బతుకుతారు. అదే కానీ స్లో మ్యూటేషన్ ఉంటే మనకు భయపడాల్సిన అవసరం ఏమి లేదండి. ఎక్కువ శాతం మనం బతికే సర్వైవల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సారు ఒక విషయం అడుగుతా, మరి మందులు అన్నిటికీ చెప్తాండ్రు, మరి వాళ్ళకి ఏమన్నా పథ్యం ఉందా? ఇంత చికెన్ తినుడో, మటన్ తినుడో, ఇంత గుడ్డో, ఇంత మందో, ఇంత నైంటో తాగుడు అయ్యో ఉంటుందా? మరి వాటికి పథ్యం అంటూ ఏం లేదమ్మా సరే మామూలుగా అయితే. కానీ కొన్ని విషయాల్లో కొన్ని క్యాన్సర్కి హానికరమని, క్యాన్సర్ కణాలకు ఆహారంగా ఉపయోగపడతాయి హెవీ ప్రోటీన్స్, వాటిలో మీట్, రెడ్ మీట్ ముఖ్యంగా. ఈ మీట్ని మనం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి. మాంసం, ఎందుకంటే అవి క్యాన్సర్ కణాలని
ఎక్కువ అగ్రెసివ్గా దానికి పోషకాలు అందించి ఇంకా పెరిగేటట్టు తయారు చేస్తుంది. సో మనం ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళందరూ నయం అవుతున్నారు, రికవరీ రేట్ మంచిగా ఉంది. ఎందుకు ఇంకా మార్కెట్లోకి ఇంకా చాలా మందికి ఇంకా స్ప్రెడ్ కాలేదు? ఎక్కడ 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 చాలా మంది తగ్గిన వాళ్ళు ఆవేదన చెందే మొదటి పదమే ఇది. సార్ 10 మందికి అందాలి సార్, నేనేమైనా చేయగలుగుతానని అడుగుతుంటారు. ఎందుకు కాలేదని మేము అనుకున్నామంటే అల్లోపతి వైద్యమే ప్రధానంగా మన ప్రత్యామ్నాయంగా కనపడుతుంది ముందు రోగం రాగానే. దీంతోపాటు సనాతన ధర్మాలు 4500 సంవత్సరాల క్రితమే డెవలప్ అయినటువంటి ముని ఋషుల నుంచి వచ్చినటువంటి పారంపరిక వైద్యాన్ని మనం ఆశ్రయించట్లేదు, చిన్న చూపు చూస్తున్నాం మనం దీన్ని. ఇదేదో నాటు మందులాగా మనం చూస్తున్నాం. ఇందులో అనేక రసయోగాలు ఉన్నాయి, తంత్రయోగాలు ఉన్నాయి, మర్మయోగాలు ఉన్నాయి. వీటిని కానీ ఒక్కసారి తమిడి మీటి చూసినట్టయితే దీని యొక్క గొప్పతనం అర్థమైంది. ఇది లేకుండా మధ్యలో వచ్చినటువంటి మూలికా వైద్యాలను చిన్న చిన్న చిట్కా వైద్యాలను పాటించి ఇదే ఆయుర్వేదం అనుకొని దాని ఆధారంగా చేసుకుని ఇది చిన్న వైద్యం, ఇది నాటు వైద్యం అని చెప్పేసి చిన్న చూపు చూడటం మొదలైంది మనకి. ఎందుకంటే పుస్తకాల్లో చూసి చిన్న చిన్న రెమెడీస్ మొదలుపెట్టి నాటు వైద్యం వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. నేను అనేది ఏంటంటే గుణం కనపడతాం కాదు, ఆయుర్వేదమైన అల్లోపతి అయినా ఫలితాన్ని ఇవ్వాలి. ఫలితం ఇవ్వగలిగినటువంటి పేషెంట్ని ముందు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ధైర్యంగా ముందుకు రావాలి. గుణాన్ని ఇచ్చేటువంటి మూలికలు చిన్న చిన్న వాటితో తీసుకొచ్చేసి నేను కూడా వైద్యం చేస్తున్నాను బయటకు రావడం బట్టి చిన్న చూపు వచ్చింది. దానివల్ల అవేర్నెస్ లేదు. మీ ద్వారా మీ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను చెప్పేది ఒకటేనండి, నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ రండి, 4 నెలలు 5 నెలలు 6 నెలలు వాడినటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూర్చోండి, ప్రాణకన్నా ఎక్కువేం కాదు. 3 రోజుల పాటు అందరినీ కనుక్కోండి, రిపోర్ట్లు చూడండి, పర్లేదు వేరియేషన్ ఉంది కనపడుతుంది అనుకున్నప్పుడు మీరు మొదలు పెట్టండి. 3 రోజులు ఓపిక లేదా? నెలల తరబడి హాస్పిటల్లో కూర్చొని ఐసీయూలో పెట్టి పేషెంట్ని బయట బజార్లో పనుకునే బదులు 3 రోజులు నా దగ్గర కూర్చొని చక్కగా టీ కాఫీలు ఇస్తారు. నేను ఎవ్వరు పట్టించుకొని ఏంది ఎంక్వైరీ చేస్తున్నామని చక్కగా ఎంక్వైరీ చేసుకున్నాక నమ్మినాకే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఇక ఇంతకన్నా చెప్పేది ఎవరు ఉంటారండి? ఏదైతే మంచి కణాలు ఉన్నాయో జీవకణాలు ప్రతి ఆర్గాన్ని ఆశ్రయించుకొని ఏవి చనిపోవు. ఏదైతే చెడ్డ కణాలు ఉన్నాయో వాటి భరతమే పట్టడం జరుగుతుంది. వాటితో పాటు ఎక్కడైతే ఉత్పత్తి కారకం ఉందో అక్కడ కూడా దాని మీద ఫైట్ చేసి రూట్ కాజ్లను ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్. 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా కనపడుతుంది. బెడ్ రిటన్ అయి ఉంటారు, నార్మల్గా తిరుగుతారు మన దగ్గరకు వచ్చి. అట్లానే వామిటింగ్స్ ఉంటాయి, బ్లడ్ మోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండవు. గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, మ్యూకస్ పడిపోయి అన్నం తినబుద్ధి కాదు, తిన్న అన్నం అరుగుదల కాదు, అటువంటివన్నీ పోతాయి. చక్కగా భోజనం చేస్తారు, చక్కగా పైప్ ఏమైనా వేసి ఉంటే 1 నెల రోజులు పైప్ తీసి పక్కన వేస్తారు. అట్లానే నీరసం పోతుంది. 3 నెలల తర్వాత మంది వాడిన తర్వాత క్యాన్సర్ వచ్చిందని చెప్పుకుంటే తప్ప క్యాన్సర్ అని తెలియదు బయట వాడికి. ఆ స్థితిలోకి రోగిని నిలబెట్టగలిగినటువంటి స్థితి ఈరోజు మనకు సాధ్యమైంది. సో క్యాన్సర్కు ఎదుర్కొనే శక్తి ఉంటే ఖచ్చితంగా ఎదుర్కొంటారు డెఫినెట్గా. సో మీరు అన్నట్టు ఇమ్యూనిటీ పవర్, ఈ వైద్యం మందులు ఎంత ముఖ్యమో మానవ ధైర్యము, మానసిక బలం అనేది కూడా చాలా ముఖ్యము. సో క్యాన్సర్ వచ్చినా నాకు తెలిసినా కూడా ధైర్యంగా ఉండి మనము కరెక్ట్ డాక్టర్లను ఆశ్రయిస్తే మన రోగం నయమవుతుంది. దాంట్లో మనము సార్తో మాట్లాడినాము. సో హ్యాపీ అనిపించింది సార్. మంచి థ్యాంక్ యూ. సో ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒకటి మాత్రం అర్థమవుతుంది, క్యాన్సర్ అంటే భయం అనేది పోయి వాళ్ళు ఎంత మంచి హ్యాపీగా మాట్లాడుతున్నారు. నాకు అంటే నేను వీళ్ళతో ఎస్టిమేషన్ ఏముందంటే మాట్లాడలేరు కావచ్చు, అంటే డల్గా ఉంటారు కావచ్చు, అసలు వాళ్ళతో మాట్లాడగలుగుతామా? పల్లెటూరులో క్యాన్సర్ అంటే పక్క వాళ్ళు అయినాయి, ఇండ్లలో అయినాయి, అబ్బో క్యాన్సర్ వచ్చిందంటే భయపడుతుంది. అవును, మత్తు భయం అనిపిస్తుంది. ఇక్కడ అయితే మరి అందరూ క్యాన్సర్ వాళ్ళని చూస్తే నా ఔషధం అది లిఫ్ట్ దిగంగానే మరి గిన్నెకత్తనం అని అనిపించింది. వాళ్ళు మాట్లాడితే ఆ టాబ్లెట్లు వేసుకొని ఎంజాయ్ గట్టిగా కనబడతారు, గట్టిగా మాట్లాడతారు. అంతే అంట. ఏ క్యాన్సర్ వచ్చినా, ఏ గడ్డ వచ్చినా, ఏదైనా కానీ ఈ హాస్పిటల్కి రాండ్రి అన్ని తగ్గిపోతే అట్టుంది. ఎంత ధైర్యం అనిపిస్తుంది. చాలా మందికి క్యాన్సర్ అనేది అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో గుర్తుపట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సడన్గా మీ 4th స్టేజ్లో ఉంది, ఈ లాస్ట్ స్టేజ్ అని చెప్పేస్తూ ఉంటారు. దాంతో భయం పెరిగి ఏం చేయని అర్థం కాక ఓ స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంకా అనారోగ్యం పాలవుతుంటారు. ఫస్ట్ స్ట్రెస్గా ఫీల్ కాకండి, భయపడకండి. మంచి ట్యాబ్లెట్లు, మంచి వైద్యాన్ని వీళ్ళు అందిస్తున్నారు. రండి, ఫస్ట్ మీరు ఈ విషయాన్ని మీకు ఏ స్టేజ్లో ఉన్నా రండి, తెలుసుకోండి, వీళ్ళతో మాట్లాడండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని టాబ్లెట్ వాడండి. మీకున్న క్యాన్సర్ తక్కువ చేసుకోండి. నీకేమనిపించింది గంగో? హ్యాపీ అనిపిస్తుంది. క్యాన్సర్ గురించి ఓవరాల్ నీకు ఒక భయం పోయిందా? పోయింది. అడిగినా చెప్తా అందరం పక్కల వాళ్ళకు క్యాన్సర్ వచ్చిందంటే మరి భయం అనిపించు. యాక్చువల్గా గంగా ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు అంటే మనము అట్లా క్యాన్సర్ వచ్చిన దగ్గరికి పోవచ్చా, మనకి ఏం కదా అనే క్వశ్చన్లు అడుగుండే. ఏం కాదు, అంటువ్యాధి ఏం కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. అక్కడ అంటాం పల్లెటూర్ల పొంటి
సో ఇది పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ గురించి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ని మంచి చేసే వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చి తెలుసుకొని రప్పిస్తాం పోండి అని చెప్పేస్తాం చెప్పేస్తామంటాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి ఇన్ఫర్మేషన్తో. థ్యాంక్ యూ.